అసలు మీరు ఆలోచించుకోండి. ఎక్కడ సరే ఈ వైఎస్ఆర్సీపీ పైన కార్యకర్తలపైన కేసులు పెడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు, నేను వాళ్ళని కోరుతా ఉన్నా, ఏం నేర్పిస్తూ ఉన్నారు మీరు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్లో? కాస్త మంచిని ఎక్స్పెక్ట్ చేయాలి కదా, మనం మంచిని ప్రాపగేట్ చేయాలి కదా, ఆదర్శంగా ఉండాలి కదా. ఆదర్శం ఊరికనే డైలాగులు చెప్తే మాత్రం కాదు కదా, ప్రాక్టీస్లో కూడా ఉండాలి కదా. కనుక రేపు రాబోయే ఉన్నతమైన సమాజం మీ యొక్క నడవడికతో వస్తుందా అని మిమ్మల్ని మీరు ఆలోచించుకోమని, మీ నాయకత్వంతో కలిసి మాట్లాడమని నేను కోరుతా ఉన్నా. చట్టం ముందు అంతా సమానమే. మరి వైసీపీ సంబంధించిన లేక వివిధ పార్టీలకు సంబంధించిన, లేక వివిధ సంస్థలకు సంబంధించిన, లేక సంస్థలకు ఏం సంబంధం లేకుండా సాధారణ పౌరుడైనా సరే ఒక కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ మనం ఆలోచించాలి కదా. నేను అడిగేది ఒకటే, ఎందుకంటే సమాజంలో వ్యవస్థల పట్ల విశ్వాసం పోతుంది అని భయపడతా ఉన్నాం మాలాంటి వాళ్ళం. ఈ వ్యవస్థలను నమ్ముకొని బతుకుతున్న వాళ్ళమంతా మేము ఆఖరికి. ఈ వ్యవస్థ మమ్మల్ని కాపాడుతుంది, భారత రాజ్యాంగం మాకు రక్షగా ఉంటుంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నీడైనా సరే మమ్మల్ని కాపాడుతూనే నమ్మి పనిచేస్తున్న వాళ్ళం. దయచేసి మీరు పొలిటికల్ గవర్నెన్స్ అనే ఒక పదాన్ని విరమించుకోమని కూడా మీ ప్రభుత్వాధినేతకి మీరు ఏదో ఒక సందర్భంలో చెప్పమని నేను కోరుతా ఉన్నా. అట్లాగే మనం చూసాను పాపం మా అధికార ప్రతినిధి ఆ బెట్టింగ్ యాప్ లేదు, చాలామంది దాంట్లో పెద్ద పెద్దోళ్ళంతా ఉన్నారు కదా. మరి ఆ వీళ్ళందరికీ కలిపి ఒకే బ్లాంకెట్టే కదా, అంటే ఒకే కట్ట కట్టాలి కదా. కాబట్టి దయచేసి మీరు వ్యవస్థలు నిలబెట్టే ప్రయత్నం చేయండి. ఎవరి కోసమో మీరు క్షణికమైన తాత్కాలికమైన విషయాలకు ప్రభావితమై వ్యవస్థల్ని మీరు దెబ్బతీయమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే భారతదేశం, ఈ రాష్ట్రం, భారతదేశ ప్రజలు కొన్ని శతాబ్దాల పాటు కలిసి ప్రయాణం చేసి బతకాల్సిన అవసరం ఉంది ఈ భారత రాజ్యాంగ పరిధిలో. రాష్ట్ర పరిపాలన యంత్రాంగాన్ని కోరుతా ఉన్నా మరొక్కసారి, దయచేసి అనేక అంశాలు మాట్లాడుకోవచ్చు మనం. చివరికి సినిమాలపైన కూడా సెన్సార్ సర్టిఫికెట్లు వచ్చిన తర్వాత సినిమాలు చాలా క్లియర్ అర్థం కదా. కనుక ఎవరి కోసం చేస్తానో నాకేం అర్థం కాకుండా ఉంది. చివరికి మా మనోహర్ అన్న పైన కూడా సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ పెడితే దాన్ని బహుశా ఫార్వర్డ్ చేశాడేమో, లేకపోతే చేస్తున్నాడేమో, అది కూడా లేదు. అది అయితే లీగల్ చైర్మన్ కదా పాపం, ఆ సెక్షన్లు చెప్పి ఉంటాడు ఆఖరికి. ఆయన పైన కూడా పాపం కేసు పెట్టిన పరిస్థితి. మనోహర్ నాకు చాలా కాలంగా తెలుసు, నాకు చాలా సౌమ్యుడు ఆయన. అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అప్పుడే సంవత్సరం గడిచిపోతూ ఉంది. సమయం ఎవరి కోసమో ఆగదు, సమయం ముందుకు పోతూనే ఉంటుంది, అన్నిటినీ మోసుకెళ్ళేది మంచి విషయాల్ని మోసుకెళ్లే విధంగా అధికారంలో ఉన్నవాళ్ళు, భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి భారత సమాజాన్ని కాపాడుతామని చెప్పిన వాళ్ళు మంచి విషయాలతో ఈ కాలాన్ని ముందుకు పంపించాల్సిన అవసరం ఉందని ఒక సగటు పౌరుడిగాను, జగన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న వైసీపీ కార్యకర్తగాను ఈ విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నాను. నేను ఇంకా కేసు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చాలా కేసులు నా దగ్గర ఉన్నాయి. అసలు కోర్టు ఏ విధంగా మాట్లాడింది ప్రతి ఉంది అవి చెప్పడానికి నాకు బాధ వేస్తుంది. అసలుకి ముందు చెప్దామనుకున్నా, కానీ నేను కూడా ఇంత మాట చెప్పిన తర్వాత నేను కూడా ఒక మంచి భావజాలాన్ని, మంచి మాట ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నా. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆంధ్రప్రదేశ్లో అడ్మినిస్ట్రేషన్ మొత్తం అందరినీ కూడా, మీరు ఈ పౌరుల కోసం పనిచేయండి, పొలిటికల్ గవర్నెన్స్ కోసం కాదు. భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యాన్ని పెట్టి ఎన్నికల ద్వారా జరిగేది మెజారిటీ అభిప్రాయాన్ని మైనారిటీ అభిప్రాయం అని కాదు. ఎన్నికల తర్వాత ఒకే ఒక అభిప్రాయం ఉంటుంది. ఎవరు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా, కష్టంగా ఉన్నా
చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కనుక బాబు గారిని కోరుతా నేను, మీరు అసలు ఇటువంటి చంద్రబాబు నాయుడు నేను ఊహించలేదు ఆఖరికి. కనుక మరొకసారి కోరుతా ఉన్నాను, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఆర్టికల్ 14లో అందరికీ సమానత్వం అనే మాటని ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనమందరం లోబడాల్సిందే, మనమందరం పనిచేయాల్సిందే. కావేశాలతో కాదు, త్రికరణ శుద్ధిగా భారత రాజ్యాంగం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం దానికి అనుసరించి ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మాన్యువల్స్, రెవెన్యూ మాన్యువల్స్ కావచ్చు, పోలీస్ మాన్యువల్స్ కావచ్చు, పంచాయతీరాజ్ మాన్యువల్స్ కావచ్చు, మెడికల్ మాన్యువల్స్ కావచ్చు. ప్రజల సమస్యలపైన దృష్టి పెట్టండి, ప్రజల కష్టాలపైన దృష్టి పెట్టండి. రైతులు కష్టంలో ఉన్నారు, విద్యార్థులు కష్టంలో ఉన్నారు, వైద్య రంగం కష్టంలో ఉంది, ధరలు ఎక్కువైపోయినాయి. ఈ దేశంలోనే పెట్రోలు ఈ రాష్ట్రంలో ఎక్కువ అని తగ్గిస్తామన్నారు. ఎక్కువ అని చెప్పిన కాలం ఈ రాష్ట్ర ప్రభుత్వమే కష్టంలో ఉంది. ఎందుకంటే తామిచ్చిన అనేకమైన అంశాలని, వాగ్దానాలని ఇప్పుడా రేపా మర్నాడని చెప్పుకునేటట్లు ఉంది. ఆఖరికి P4 లాంటి ఉగాది రోజు ప్రారంభిస్తారట. బహుశా ఎన్ని వందల కోట్ల మూలధనంతో అది ప్రారంభమవుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది.